అమ్మయ్య మనం నెక్స్ట్ కూడా మనమే గెలిచేస్తాం ఏదో ఒకటి చేసేసి అనే తాపత్రయమే కనబడుతుంది ఇక్కడ. ఎందుకు ఆపాలి సార్? ఈ వెస్ట్ బెంగాల్ ఇలా పై వరకు భూటాన్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఉండే మ్యాప్ ఒకసారి మనం చూస్తే ఇదంతటా కూడా బంగ్లాదేశ్కు ఆనుకొని ఉన్నాయి చొరబాట్లు. ఒక పక్క చొరబాట్లు ఇది చేయలేకపోతున్నారని, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారని ఒక పక్క కామెంట్స్ చేస్తున్నారు, ఇంకొక పక్క సర్ర అయితే వద్దట. అరే మీరు భూమి కేటాయించండి, మేము కంచె నిర్మిస్తామని అమిత్ షా గారు కామెంట్స్ చేసినా కూడా దాన్ని పెడచవని పెట్టి మళ్ళీ ఏదో అంటే ఎన్నికల ఎత్తుగడ ఎంత రాజకీయం అంటే దేశం ఏమైపోయినా పర్వాలేదు, మనం మాత్రం పీట మీద కూర్చోవాలి. మళ్ళీ ఈవిడ ఏమీ లేదు, మనకి దీదీకి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు అంటే వెనక ముందు ఎవరు లేరు, ఆమె సింగిల్గా అన్నట్టే అంటారు. మరి ఎందుకు ఆ తాపత్రయం? ఎవరిని పెంచి పోషించడానికి? చుట్టాలు, బంధువుల్ని, మేనల్ని. వాళ్ళు మొన్న ఆ యూనివర్సిటీలో జరిగిన ఒక అమ్మాయి ఉదంతం నిర్భయ కేసు ఇంకా కొనసాగుతూనే ఉందిగా. ఎవడు అది అసలైన ముద్దాయి? అక్కడ ఉండే వాచ్మెనో లేకపోతే అక్కడ ఉండే పనిచేసే కాంపౌండర్ కాదు అసలు విక్టిమ్, అసలు ఎక్యూజ్డ్ వాడు కాదు. ఇంకా ఉన్నారు, తెర వెనుక ఉన్నారు. అది తృణమూలకు చెందిన వాళ్ళే.